హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ తెలుగు వ్లాగ్స్. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకు కూటమి ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది. అయితే ఆ శుభవార్త ఏంటి, దానికి సంబంధించిన పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. మన యొక్క ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సూపర్ 6 పథకాలలో ఒకటైన ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఎన్నికలలో భాగంగా అధికారంలోకి వస్తే ఎవరైతే ఆడబిడ్డలు ఉన్నారో 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వారికి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు సంబంధించి వారికి నెలకు 1500 రూపాయల చొప్పున వారి యొక్క డెవలప్మెంట్ కోసం ఆర్థిక సాయం అందిస్తామని కూటమి ప్రభుత్వం ప్రకటించింది. తాజాగా ఈ పథకానికి సంబంధించి అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి నిధులు కేటాయించడం జరిగింది. ఆర్థిక బడ్జెట్లో 3341.82 కోట్ల రూపాయలను ఆడబిడ్డ నిధి పథకానికి కేటాయించడం జరిగింది. సో త్వరలోనే ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి పూర్తి విధి విధానాలు, మార్గదర్శకాలు వస్తాయి అని కూడా ప్రకటించారు. సో మనకు వచ్చిన సమాచారం ప్రకారం ఈ పథకాన్ని 2025 జనవరి నెలలో సంక్రాంతి పండుగ కానుకగా ప్రారంభించే అవకాశం అయితే ఉంది. సో తొందరలోనే ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి పూర్తి వివరాలు వస్తాయి. సో ఆడబిడ్డ నిధి పథకం కోసం అర్హతలు గనుక చూసుకున్నట్లయితే దరఖాస్తుదారు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాశ్వత నివాసి అయి ఉండాలి. అంటే వాళ్ళు ఏపీకి సంబంధించిన వారై వాళ్ళ యొక్క పూర్తి డాక్యుమెంట్స్ అనేవి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఉండాలి. అలాగే లబ్ధిదారుని వయసు 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల మధ్య ఉండాలి. అంటే 18 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి 19 సంవత్సరంలో అడుగుపెట్టి ఉండాలి. దరఖాస్తుదారు సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గానికి చెందిన వారై ఉండాలి. అంటే ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన మహిళలు ఉంటారో వారికి ఈ పథకం వర్తిస్తుంది. దరఖాస్తుదారు బ్యాంకు ఖాతాను ఆధార్ కార్డుతో అనుసంధానం చేయాలి. అంటే ఎన్పిసిఐ లింక్ అనేది కంప్లీట్ చేసుకొని ఉండాలి. సో ఈ పథకానికి సంబంధించి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద ఆధార్ పేమెంట్స్ అయితే చేస్తారు. అలాగే ఈ పథకానికి అవసరమైన పత్రాలు ఏంటి అని చూసుకున్నట్లయితే గనక ఆధార్ కార్డు, అలాగే మీ యొక్క చిరునామా రుజువు, అలాగే విద్యుత్ బిల్లు అంటే కరెంటు బిల్లు, పాన్ కార్డు, ఈమెయిల్ ఐడి. సో మీకు ఈమెయిల్ ఐడి కలిగి ఉన్న వాళ్ళు ఉంటే ఆ యొక్క జీమెయిల్ ఐడి అనేది ఇవ్వాలి. మీరు ఒకవేళ లేకపోతే కనుక మీ కుటుంబ సభ్యుల ఎవరిదైనా కూడా మీరు ఇవ్వచ్చు. మొబైల్ నంబర్, మీ యొక్క పనిచేస్తున్నటువంటి మొబైల్ నంబర్, ఆధార్ కార్డుకి లింక్ అయినటువంటి మొబైల్ నంబర్ అయితే ఇవ్వాలి. అలాగే మీ యొక్క పాస్పోర్ట్ సైజు ఫోటో అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ పథకాన్ని మనం సచివాలయం ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే అప్లికెంట్కి సంబంధించి క్యాస్ట్ మరియు ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే మీ దగ్గర ఉండాలి. అదేవిధంగా మీ యొక్క కరెంటు బిల్లు, మొబైల్ నంబరు, అలాగే మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే ఉండాలి. సో మనకు డిసెంబర్ లేదా జనవరి 2025 అంటే నెక్స్ట్ మంత్లో అప్లికేషన్ ఫామ్ వచ్చే అవకాశం అయితే ఉంది. సో మీరు ఈ డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసి పెట్టుకోండి. సో మీరు కనుక అర్హులైతే కనుక ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి మీరు అప్లై చేసుకోవచ్చు. ప్రతి నెల కూడా మీకు 1500 రూపాయలు అయితే పొందుకోవచ్చు. అలాగే సంవత్సరానికి 18,000 రూపాయలు అయితే మీ యొక్క ఖాతాల్లో జమ అవుతాయి. సో ఫ్రెండ్స్, ఇది ఏపీ ప్రభుత్వం వారు తీసుకున్న నిర్ణయం కాబట్టి మనకు త్వరలోనే అమలు చేస్తారు. సో మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన ఏవిఎస్ తెలుగు వ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.